day, it's gonna be the day that they're gonna throw it back to you. Da-n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 a. Hey! Keys. ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు వస్తున్నావు అంకుల్ చెప్తేనే తెలిసింది. You're looking different. What's wrong with you? ఏమైందో చెప్తేనే కదా తెలిసేది. సంధ్య, సంధ్య, సైలెన్స్ తో ఎందుకు చంపేస్తున్నావు? షిట్! స్వప్నం కలిసావా? అందుకేనా ఈ సైలెన్స్? అయినో తనేం చెప్పుంటుందో, మా పరిచయం, ప్రేమ, పెద్దోళ్ళతో గొడవలు, కండిషన్స్, కమిట్మెంట్స్ అన్నీ చెప్పుంటుంది. కానీ షరతులు పెట్టిన తనే అన్నీ మర్చిపోయి ఒక డబ్బున్న బాస్టర్డ్ని పెళ్లి చేసుకుంటుందే, అది చెప్పలేదు. రైట్? She's a cheat. She's a bloody liar. She's a cheater. Cheated me. A bloody bitch. ఇంకొక్క మాట స్వప్న అన్నావంటే చంపేస్తాను. అన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకుంటుంది నువ్వు, స్వప్న కాదు. నేను వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోస్ చూశాను. నీకు మన మ్యారేజ్ ఫోటోస్ చూపించనా? ఈరోజు కంప్యూటర్ ముందు కూర్చుంటే ఏమైనా చేయొచ్చు. మనుషుల్ని కాదు బాలు, మనసుల్ని నమ్మాలి. నువ్వు కలిసిన మ్యాడీ స్వప్న కోరుకున్నవాడు కాదు, స్వప్నని కోరుకున్నవాడు. What makes the difference? That makes all the difference. స్వప్నకి నీకు పోలికే లేదు. ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తూ నీకోసం ఎదురు చూస్తోంది తెలుసా? ఇది గుర్తుందా? స్వప్న ఊపిరి నా దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసా? ఇది నీ ప్రేమ. దీన్ని నా చేతిలో చూడగానే స్వప్న ఏం చేసిందో తెలుసా? నాలో నిన్ను చూసుకుంది. ప్రేమంటే పెళ్ళనుకున్నాను బాలు. నమ్మకం అని స్వప్నని చూశాకే తెలిసింది. తన మీద ఉన్న కోపంతో నువ్వు నన్ను చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటానని ఎలా అనుకున్నావు? ఒక్క చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే చేసుకున్న ప్రామిస్లు, పెట్టుకున్న కండిషన్లు అన్ని మర్చిపోతావా? ఆవేశం వస్తే ముందు వెనక ఆలోచించకుండా దూకేస్తావా? You're right. నాకు ఆవేశం ఎక్కువే, కానీ ఇంతవరకు ఎప్పుడు ఆవేశంలో ఏ తప్పు చేయలేదు. మ్యాడీ వచ్చి పెళ్ళంటే నమ్మలేదు. ఎంగేజ్మెంట్ జరిగిందని ఫొటోస్ చూపిస్తే అప్పుడు నమ్మలేదు. మా డాడీని అడిగాను, ఆయన అవునన్నారు. అప్పుడు కూడా నమ్మలేదు. స్వప్నకు ఫోన్ చేశాను, తను నాతో మాట్లాడడం కూడా ఇష్టపడలేదు. అప్పుడు నమ్మాను, అప్పుడే నమ్మాను. తనే అంత మాట అన్నాక ఇంకెవరిని అడగాలి చెప్పు? అసలు ఎందుకు అడగాలి? ఆ రోజు స్వప్న ఏ సిచ్యువేషన్ లో ఉందో ఆలోచించావా? నిజం నీ మనసుకి తెలియాలి. మీ ప్రేమ మీద నమ్మకం ఉండాలి. ఒక మాటలోని అబద్ధాన్ని చూడలేని నువ్వు ప్రేమలోని నిజాన్ని ఎలా చూస్తావు? ఒక
ఓకే, కనీసం మీరు ఎప్పుడు కలుసుకోవాలో అదేనా గుర్తుందా? December 25th, 2011. అంటే రేపే. ఆ రేపటి కోసమే స్వప్న అమాయకంగా ఎదురు చూస్తోంది. నువ్వు వస్తావని, నీతో తన పెళ్లి జరుగుతుందని కలలు కంటోంది. నిన్ను వదిలి వెళ్తే స్వప్న మాత్రం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? తనకి తెలిస్తే కదా. అంటే చెప్పలేదా? లేదు.